స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మల్లెపూల పల్లకి సాంగ్ సినిమాలో ఒక్కరు కూడా సీట్లలో లేరు. ప్రతి ఒక్క షాట్ గూస్ బంప్స్, మామూలుగా లేవు నా గూస్ బంప్స్. ఒక్కో షాట్, ప్రతి ఒక్క షాట్ గూస్ బంప్సే. నేను పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేచి చన్నీళ్ళతో స్నానం చేసి చెప్పులు కూడా వేసుకోకుండా సినిమాకి వచ్చిన. ఇది సినిమా థియేటర్ కాదు, ఈరోజు ఇది ఒక దేవాలయం. ఇరుముడి సినిమా రిలీజ్ అయిందంటే ఇది ఒక థియేటర్ కాదు, ఒక దేవాలయం. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా, ప్రతి ఒక్క సినిమా అభిమానులు కూడా, అందరు హీరో అభిమానులు కూడా మెప్పించేటువంటి సినిమా ఇరుముడి. ఒక రేంజ్లో ఉంటుంది సినిమా అయితే. ఇది థియేటర్లే కాదు, వాళ్ళు థియేటర్లో సినిమా రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ చేసింది దేవాలయాల్లో మాత్రమే. స్వామియే శరణమయ్యప్ప, మల్లెపూల పల్లకి సాంగ్ వేరే లెవెల్లో ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చినాయి నా ఒక్కో షాట్కి. చిన్న పాప యాక్టింగ్ చేయింది నా సినిమాకి, వేరే లెవెల్. రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారు, విక్రమార్కుడు ఇవన్నీ తీసి అవుతాయి. సినిమా వేరే లెవెల్. ఇది అన్ని సినిమాల కన్నా మించిన సినిమా ఏదన్నా ఉందంటే ఒక ఇరుముడి సినిమానే. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఎమోషనల్ నా క్లైమాక్స్లో అయితే ప్రతి ఒక్కరు ఏడ్చేస్తారు. స్వాములు చూడండి, ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాములు కానీ, శివమాల వేసిన స్వాములు కానీ, అయ్యప్ప స్వాములు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చూడొచ్చు సినిమా. ఏది కూడా కించపరిచినట్టే లేదు, పిన్ టు పిన్ గుచ్చినట్టే సినిమాలో చూపించారు. 100% మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది నా. మంచి పాటలు ఇచ్చాడు. మల్లెపూల పల్లకి సాంగ్, ఇరుముడి సాంగ్, గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కో షాట్ గూస్ బంప్స్. ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆడవాళ్ళందరూ ఖాళీగా ఉంటారు. పూజ చేసేసి నెక్స్ట్ అయ్యప్ప స్వామికి వచ్చి పూజ చేయండి దేవాలయంలో. ఇది థియేటర్ కాదు, దేవాలయం. ఒక దేవాలయం ఇది. రవితేజ అన్న కంబ్యాక్ ఇచ్చాడు మనకి. విక్రమార్కుడు, భద్ర అవన్నీ తీసి అవతల. సినిమా ఇరుముడి, ఇది ఒక్కటే హైలైట్. కష్టపడాలి అని చెప్పాడు కదా విలన్. కష్టపడాలి, సంపాదించాలి. 100 రూపాయలైనా ఇలాంటి సినిమా ఖర్చు చేయాలి. సినిమా టికెట్లు కూడా రేటు తక్కువే. 100 రూపాయలు, 120 రూపాయలు ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి చూడండి. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. మెయిన్గా అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సినిమా చూడొచ్చు. ఎక్కడా కించపరిచినట్లేదు. రొమాన్స్ సీన్స్ అస్సలు లేవు. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే అసలు సినిమా లాగలేదు స్వామి. అసలు ఒక కళ్ళకు కట్టినట్టు ఒక చిత్రాన్ని మన జీవితంలో సంఘటనలు చూపించినట్టు ఉంది స్వామి సినిమా మాత్రము. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు అయితే స్వామి. సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్లకి, ఎమోషనల్ సీక్వెన్స్కి ఏడుపు వస్తుంది స్వామి కంట్లో. ఎవరైతే తండ్రి బిడ్డలు ఉన్నారో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కూతురో కానీ, చెల్లిలో కానీ, అక్కో కానీ ఎవరొకరు ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు స్వామి. ఎందుకంటే మన చుట్టూరు జరుగుతున్న సమాజంలో జరిగే ప్రతి ఒక్క అమ్మాయికి జరిగే ఒక నేరం కానీ ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు శివ నిర్వాణ స్వామి చూపించినాడు. ఫస్ట్ ఎప్పుడైతే ఒక పోస్ట్ పడిందో ఇరుముడి సినిమా అని చెప్పి, ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది స్వామి ఒక పాజిటివ్ వైబ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమాని వెనకలుండి అయ్యప్ప స్వామిని నడిపించినాడని చెప్పి మనకు అర్థమవుతాను స్వామి. సినిమా అయితే మనకు ఒక సెంటిమెంట్ ఒకటి ఉంది స్వామి. నానుడు థియేటర్లు దేవాలయాలు అవుతాయని చెప్పి ఆ వాక్యాన్ని ఈ సినిమా మాత్రం దేవాలయము. ప్రతి ఒక్కరు హారతలు తెచ్చి పూజ చేస్తారు స్వామి. ఒక్కొక్క సీన్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి స్వామి. ఒక్కొక్కరు యాక్టింగ్ ఆల్రెడీ ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఆ స్వామి యాక్టింగ్ బాగా చేస్తుంది, నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని చెప్పి జీవి ప్రకాష్ స్వామి చెప్పారు. అసలు ఆ స్వామి జీవించేసింది స్వామి. రవితేజ స్వామికి క్రాక్ సినిమా తర్వాత బిగ్గెస్ట్ కంబ్యాక్. అసలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. కనకవృక్షం కురుస్తుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సినిమా రిలీజ్ చేసినారు. ఈరోజు కనకవృక్షం ఈ మూవీకి కురిసి అసలు 100 కోట్లు కాదు 200 కోట్లు కూడా వచ్చేస్తుంది స్వామి. అసలు శివ నిర్వాణ స్వామి తీసుకున్న కాన్సెప్ట్ని అసలు ఎక్సలెంట్గా చూపించినాడు స్వామి. ప్రతి ఒక్కరు ఒకటే కోరుకోవడం ఏంటంటే, ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీలతో సహా ఇంటికి సినిమాకి వచ్చి బయట జరిగే సిచ్యువేషన్స్ని ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి చూపిస్తే చాలా మంచిది స్వామి. బయట సమాజం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలియాలా. ఈ సినిమాకి వచ్చి ప్రతి ఒక్కరు ఒకటే కోరిక ఏమంటే, ఈ సినిమాకి వచ్చి ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వచ్చి చూశారంటే సమాజం ఎలా ఉందో తెలుస్తుంది స్వామి. అంతే. సినిమా మాత్రం వేరే లెవెల్. రవితేజ అన్న యాక్టింగు, వాళ్ళ కూతురు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. సినిమాలో మల్లెపూల పల్లికి సాంగ్ అందరూ ఓల్డ్ వర్షన్ కావాలన్నా, న్యూ వర్షన్ కూడా వేరే లెవెల్. డీజే మళ్ళీ ఇంకా డీజే యాడ్ చేసినారు. ఒక్కరు లేరు సీట్లలో, మొత్తం మాత్రం వేరే లెవెల్. ఓకేనా, అంటే ఈ సీజన్లో వదిలినారు కాబట్టి ఇంకా అయ్యప్ప స్వామి మాలలు అందరూ వేయింటారు కాబట్టి స్వాములు కూడా రావచ్చు. అంటే మంచిగా ఉంది. అంటే డీసెంట్ మూవీ. ఫ్యామిలీలు చూడొచ్చు, ప్రతి ఒక్కరూ చూడొచ్చు. అంటే కొంతమంది స్వాములు ఏమనుకుంటారంటే, అంటే మనం వెళ్ళకూడదు అంటారు. ఖచ్చితంగా రావచ్చు మూవీకి మాత్రము. ఎక్కడ డిసప్పాయింట్ అనేది లేదు. అంటే మళ్ళీ లాస్ట్లో
ఒక ట్విస్ట్లో మనం చెప్పకూడదు, ఖచ్చితంగా వెళ్ళి చూడాలా. లాస్ట్లో నేనైతే ఏడ్చాను అన్న, ప్రామిస్గా చెప్తున్నా. ఎమోషనల్ అట్లే థియేటర్లే దేవాలయాలు, స్క్రీన్లే గర్భగుళ్ళు, అంతే ఇంతే అన్న. ముగ్గురు వేరే లెవెల్. రావణ అయితే పక్కా కంబ్యాకే అన్న చెప్పాడు, అంతే అంతే. ప్రతి ఒక్కరు మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ బాగుందన్న. కలెక్షన్లో ఈరోజు మన మదనపల్లి ఆల్మోస్ట్ అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. ఖచ్చితంగా నేనైతే ఒక 5-6 టైమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాను మూవీకి. మెయిన్ ఈరోజు వరలక్ష్మి వ్రతము, రేపు శనివారాలు, మన్నాడు సండే, 3 రోజులు రవితేజ అన్న ఇరుముడి సినిమాతో దున్నేస్తాడు. ఒక సైడ్ని ఇంకా కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయి. కలెక్షన్స్ కూడా మంచి మూవీ, మంచి ఎమోషనల్ మూవీ, ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారు, 100% ఇది గ్యారంటీ. ఫ్యామిలీతో వచ్చి చూడాలి, చిన్న పిల్లలకు కూడా ఇలాంటి మూవీ చూపించాలి, సమాజం ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఇరుముడి సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ.